హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి దమ్ బిర్యానీ. కుక్కర్లో కూడా సింపుల్గా చేయొచ్చు. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక వాటర్ని పిండి ఒక బౌల్లోకి వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టీ స్పూన్ కారం వేసేసుకొని, మీ దగ్గర పెరుగు ఉంటే వేయండి, పెరుగు కూడా బాగుంటుంది. నేనైతే పెరుగు వేయకుండా ఆయిల్ వేసాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసుకున్నాక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దీన్ని చేతితో కానీ గరిటెతో కానీ ఇలా కలుపుకోండి. పెరుగు ఉంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. సో ఇలా అంతా కూడా కలిపేసి మ్యాగ్నేట్ చేసేసి దీన్ని 1/2 అవర్ పక్కన పెట్టేసుకున్నాను. చూడండి నేను చక్కగా కలుసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఎంతైతే క్వాంటిటీ చేయాలనుకుంటున్నామో రైస్, నేనైతే 2 డబ్బాలు కడిగి పక్కన పెట్టేసాను రైస్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని, లేదా మొత్తం నెయ్యితో చేసుకున్నా బాగుంటుంది ఈ రెసిపీ. షాజీరా, యాలకులు, లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, ఇవన్నీ బిర్యానీ ఆకు వేసుకొని స్పైసెస్ అన్నీ ఫ్రై అయ్యాక ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇలాంతా కూడా మగ్గిపోయిన తర్వాత మీకు నచ్చితే ఈ టైంలో ఒక టమాటాను కూడా వేసుకోండి. నాకు జలుబు చేసినందుకు నేను టమాటా యూజ్ చేయట్లేదు. ఈ టైంలో ఒక టమాటాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆనియన్స్ బాగా ట్రాన్స్పరెంట్గా అయిపోయినాయి కదా. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని ఈ ఆనియన్స్ మిశ్రమంలో వేసి ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేస్తే ఇందులో నుంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. మనం మ్యాగ్నేట్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఈ వాటర్ అంతా పోయి ముక్క దగ్గరికి వచ్చేదాకా ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఇందులోకి రైస్ ఉన్నాయి కదా, నానబెట్టుకున్న రైస్, ఆ రైస్ మొత్తాన్ని కూడా మనము ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. సో చూడండి, ఈ రెసిపీ చాలా బాగుంటుంది, మస్ట్ ట్రై రెసిపీ. ఇది నార్మల్ రైస్తో చేయొచ్చు, లేదా పులావ్ బియ్యం ఉంటాయి కదా రైస్, వాటితోనైనా చేయొచ్చు, బాస్మతి రైస్తో. నేను ఇదివరకు వీడియో తీయకముందు మంచిగా వచ్చిందండి బాస్మతి రైస్తో చేస్తే. ఇప్పుడు నార్మల్ రైస్తోనే చూపిస్తున్నాను. బియ్యం అన్నీ ఇలా వేసుకున్నాక ఒక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనాకు వేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, ఇప్పుడు 2 గ్లాసులకి 3 గ్లాసుల వాటర్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేయండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయి, చాలకపోతే ఉప్పు కొంచెం యాడ్ చేసుకోండి. ఉప్పు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిద్దాము. సో 3 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అచ్చం బయట హోటల్లో కొన్నట్లే ఉంటుందండి ఈ రెసిపీ. కెన్ని కాల్సం మస్ట్ ట్రై రెసిపీ. ట్రై చేసి ఎలా వచ్చిన ఫీడ్బ్యాక్